అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన కానీ అంతే ఎక్కువగా అపార్థం చేసుకోబడిన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదే తంత్ర. చాలా మందికి దీని గురించి రకరకాల అభిప్రాయాలుంటాయి కదా. కానీ అసలు నిజమేంటి, దాని స్వరూపమేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తంత్రం అనగానే మనందరి మనసులోకి ఏమొస్తుంది? చాలా వరకు ఏవో సంచలనాత్మకమైన విషయాలు, కొన్నిసార్లు కొంచెం భయం కలిగించే చిత్రాలు కళ్ల ముందు కదులుతాయి కదూ. సరే, దాని అసలు అర్థంలోకి వెళ్లే ముందు ఈ సాధారణ అభిప్రాయాలేంటో ఒకసారి చూద్దాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, మొదటగా ఈ అపోహలు వెనుకున్న నిజానిజాలు చూద్దాం. ఆ తరువాత ఇదొక అనుభవపూర్వక మార్గమని ఎందుకంటారో తెలుసుకుందాం. ఇందులో గురువు, మంత్రం పాత్ర ఏంటి, సాధకుల్లో ఉండే 3 రకాల మార్గాలేంటి, అలాగే అందర్నీ భయపెట్టే చేతబడి అనే కాన్సెప్ట్ ఏంటి, చివరగా అసలైన తంత్రమంటే ఏంటో స్పష్టంగా అర్థం చేసుకుందాం. రైట్, అయితే మనం మొదటి భాగంతో మొదలు పెడదాం. ముందుగా ఈ అపోహల పొరను తొలగించి అసలు విషయమేంటో చూద్దాం. ఒక విషయం ఏంటంటే, తంత్రం బహుశా భారతదేశం నుండి వచ్చిన ఆధ్యాత్మిక వ్యవస్థల్లోకెల్లా అత్యంత ఎక్కువగా అపార్థం చేసుకోబడిన సిస్టమ్ ఇదేనేమో. పాపులర్ కల్చర్లో మనం చూసేది దాని అసలైన లోతైన స్వరూపానికి చాలా దూరం. అదొక క్యారికేచర్ లాంటిది. ఇప్పుడు మనం ఆ క్యారికేచర్ని పక్కన పెట్టి అసలు రూపాన్ని చూద్దాం. సరే, ఇప్పుడు తంత్రం అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి మొదట అది ఏది కాదో తెలుసుకోవటం ముఖ్యం. అంటే ఇతర సంప్రదాయాలకు దీనికి ఉన్న తేడా ఏంటి చూద్దాం. వేద పద్ధతిని తీసుకుంటే అది ఎక్కువగా సమాజం మీద, కొన్ని నియమాల మీద, వర్ణం లాంటి నిర్మాణాల మీద ఆధారపడి ఉంటుంది. అది కమ్యూనిటీ ఫోకస్డ్. కానీ తాంత్రిక పద్ధతి దీనికి పూర్తి భిన్నం. ఇది పూర్తిగా వ్యక్తిగతం, ఇండివిజువల్ ఫోకస్డ్. ఇక్కడ కులం, లింగం లాంటి తేడాలకు అస్సలు చోటు లేదు. ఇది అందరి కోసం తెరచి ఉంచిన ఒక మార్గం. అయితే అస్సలు పాయింట్కి వస్తే, తంత్రం అంటే ఏంటి? చూడండి, ఇది కేవలం కొన్ని నమ్మకాల సమాహారం కాదు. అదొక ప్రాక్టికల్ సిస్టమ్. చెప్పాలంటే చైతన్యాన్ని విస్తరింపజేసే ఒక టెక్నాలజీ లాంటిది. దీని ముఖ్య ఉద్దేశం రిజల్ట్స్ ఇవ్వడం, వాస్తవికతను డైరెక్ట్గా అనుభూతి చెందేలా చేయడం. కానీ ఇక్కడొక ముఖ్యమైన విషయం ఉంది. తంత్రం అనేది పుస్తకాలు చదివి సొంతంగా నేర్చుకునేది కాదు, అస్సలు కాదు. ఈ ప్రయాణం మొదలుపెట్టాలంటే కొన్ని చాలా అవసరమైన టూల్స్ కావాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మార్గంలోకి అడుగు పెట్టాలంటే ఒక ప్రాసెస్ ఉంది. దాన్ని తప్పకుండా పాటించాలి. మొదటి స్టెప్ సరి అయిన గురువుని కనుక్కోవడం, అంటే క్వాలిఫైడ్ గైడ్ అన్నమాట. తరువాత ఆయన దగ్గర దీక్ష తీసుకోవాలి. అదొక ఫార్మల్ ఇనీషియేషన్ ప్రాసెస్. ఆ తరువాతే వాళ్ళు చెప్పిన సాధన, అంటే ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. ఈ ఆర్డర్ చాలా ముఖ్యం. ఇంకోసారి స్పష్టంగా చెప్తున్నాను, గురువు మాత్రమే ఆ సాధనకు కావలసిన మంత్రాన్ని, టెక్నిక్ని ఇవ్వగలరు. దీన్ని ఏదో పుస్తకంలో చదివి నేర్చుకోలేం. ఎందుకంటే ఈ ప్రాక్టీస్ ఎఫెక్టివ్గా, సేఫ్గా ఉండాలంటే గురువు మార్గదర్శకత్వం, దీక్ష అనేవి ఖచ్చితంగా అవసరం. ఆ శక్తి ట్రాన్స్ఫర్ జరగాల్సింది గురువు ద్వారానే. ఇప్పుడు తంత్రంలో ఉన్న మరో అద్భుతమైన విషయం చూద్దాం. ఈ సిస్టమ్ మానవ స్వభావాన్ని ఎంత లోతుగా అర్థం చేసుకుంటుందంటే, అందరికీ ఒకే దారిని చూపించదు. సాధకుడి యొక్క స్వభావానికి, వాళ్ల స్థాయికి తగినట్టుగా దారిని చూపిస్తుంది. అందుకే దీన్ని ఒక టైలర్డ్ సిస్టమ్ అంటారు. సాధకులను వాళ్ళ స్వభావం బట్టి 3 రకాలుగా చూస్తుంది తంత్రం. మొదటిది పశు, అంటే వీళ్ళు నియమాలకు, కట్టుబాట్లకు బద్ధులై ఉంటారు. భయంతోనో భక్తితోనో పూజలు చేస్తారు. రెండోది వీర, అంటే హీరో. వీళ్ళు అంతర్గత శక్తులతో పనిచేస్తారు. సామాజిక కట్టుబాట్లను దాటి ఐక్యతను సాధించడానికి ప్రయత్నిస్తారు. ఇక మూడోది అత్యున్నతమైనది దివ్య. వీళ్ళు ద్వంద్వత్వాన్ని దాటేసిన వాళ్ళు. ప్రతి దాంట్లోనూ దైవత్వాన్ని చూస్తారు. సో ఇవి ఆధ్యాత్మిక ఎదుగుదలలోని 3 స్టేజెస్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా బానే ఉంది. కానీ ఇప్పుడు అందరికీ వచ్చే పెద్ద డౌట్, ఇంకా చెప్పాలంటే తంత్రంతో ముడిపడిన అత్యంత వివాదాస్పదమైన అంశం దగ్గరికొద్దాం. అదే బ్లాక్ మ్యాజిక్, లేదా మనం చేతబడి అంటామే అది. తాంత్రిక గ్రంథాల్లో షట్కర్మలు అని 6 కర్మల గురించి చెప్పారు. అవి ఏంటంటే, శాంతి అంటే శాంతింపచెయ్యడం, వశీకరణం అంటే లొంగదీసుకోవడం, స్తంభన అంటే కదలకుండా ఆపడం, విద్వేషణం అంటే ఇద్దరి మధ్య శత్రుత్వం పెట్టడం, ఉచ్చాటనం అంటే ఒకరిని తమ స్థానం నుండి తొలగించడం, చివరిది మారణం అంటే చంపడం.
ఓ, వీటిని వినగానే భయమేస్తుంది కదా. అందుకే వీటిని బ్లాక్ మ్యాజిక్ అని చాలా సంచలనం చేస్తుంటారు. కానీ ఇక్కడ మనం రాజర్షి నందిగారి మాటలు గుర్తు చేసుకోవాలి. ఆయన ఏమంటారంటే, ఇది కరెంటు లాంటిది, అదొక టెక్నిక్, దానికి మంచి చెడు అనే నైతికత లేదు, దాన్ని వాడే మనిషిని బట్టి దాని ఫలితం ఉంటుంది. ఎంత అద్భుతమైన పోలిక కదా. కరెంటుతో మనం దీపం వెలిగించొచ్చు, ప్రాణాలు కూడా తీయొచ్చు. అలాగే ఈ శక్తులు కూడా అంతే, వాటిని ప్రయోగించే వాళ్ల ఉద్దేశ్యమే ముఖ్యం. సరే, ఇక మనం చివరి భాగానికి వచ్చేసాం. ఇన్నాళ్లు మనం విన్న అపోహల నుండి బయటపడి అసలైన తంత్రం అంటే ఏంటో ఒక్కసారి సింపుల్గా తెలుసుకుందాం. మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్య విషయం ఏంటంటే, తంత్రం అనేది గుడ్డి నమ్మకాలకు సంబంధించింది కాదు. ఇది ఒక హైలీ సోఫిస్టికేటెడ్ స్పిరిచువల్ టెక్నాలజీ. స్పష్టమైన ఫలితాలను ఇవ్వడానికి, వాస్తవాన్ని డైరెక్ట్గా అనుభూతి చెందడానికి డిజైన్ చేయబడిన ఒక అద్భుతమైన మార్గం. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇది తంత్ర మార్గం యొక్క సారాంశాన్ని తెలియచేస్తుంది. ఆలోచించండి, అసలు ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఏంటి? అది కేవలం ఏదో నమ్మేయడమా, లేక దాన్ని ప్రత్యక్షంగా అనుభవించడమా? ఈ ప్రశ్న మీకోసమే.